హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ సుమతో ముచ్చట. ఈరోజైతే క్రిస్పీ అండ్ టేస్టీగా ఉండే క్యాటరింగ్ స్టైల్‌లో బెండకాయ ఫ్రై అయితే ఎలా చూపిస్తున్నాను. సో, వీటి కోసం బెండకాయలైతే తీసుకొని ముందుగా వాష్ చేసుకొని ఆరబెట్టుకోండి. వాటిని చూపిస్తున్న విధంగా హాఫ్ ఇంచ్ పీసెస్‌లా అయితే కట్ చేసుకోండి. వాటిలోకి బియ్యం పిండి, శనగపిండి అండ్ కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకోండి. సో, సాల్ట్, పసుపు, కారం ఇవన్నీ మీకు రుచికి సరిపడా యాడ్ చేసుకోండి. గరం మసాలా కంపల్సరీ యాడ్ చేయండి. అండ్ ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోండి. చూస్తున్నారు కదా! సో, ఈటిల్లో ఇవన్నీ బాగా పొడిగా ఉంటాయి. కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి. అవి కొంచెం బైండింగ్ అయ్యే వరకు వాటికి బాగా పట్టే వరకు యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. సో, స్టవ్ పైన ఒక బాండీ అయితే పెట్టుకొని అందులో ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే తీసుకోండి. సో, ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ అయ్యింది. వీటిల్ని అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి. కొంచెం జాగ్రత్తగా వేసుకోండి. ఇవైతే టైం పడుతుందండి కొంచెం ఫ్రై అవ్వడానికి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. సో, ఇవైతే ఇప్పుడు ఫ్రై అయ్యాయి. వీటిలన్నీ ఒక గిన్నెలోకైతే ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. సో, వీటిలకి ఎక్స్‌ట్రా యాడ్ చేసుకోవడం కోసం నేనైతే జీడిపప్పు, వేరుశనగగుళ్ళు, పచ్చిమిరపకాయలు అండ్ వెల్లుల్లిపాయలైతే తీసుకున్నాను. లాస్ట్‌లో కరివేపాకు కూడా తీసుకున్నాను. సో, జీడిపప్పు అనేది ఆప్షనల్. సో, కావాలంటే తీసుకోండి లేకపోతే లేదు. సో, బట్ పల్లీలైతే తీసుకోండి. టేస్ట్ బావుంటుంది. సో, ఇవన్నీ ఫ్రై చేసుకొని బెండకాయ పీసెస్ తీసుకున్నాం గదా! ఆ బౌల్‌లోకి అన్నీ తీసుకోండి. సో, ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత వీటిలికి టేస్ట్ కోసం సాల్ట్, కారం, గరం మసాలా యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోండి. సో, మిక్స్ చేసుకుంటే క్యాటరింగ్ స్టైల్‌లో ఉండే బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. చాలా క్రిస్పీగా ఉంటుంది. చూసారు కదా! ఇదండి వీడియో. నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.